కానీ గిల్ట్‌గా ఫీల్ అవుతున్న నేపథ్యంలో ఆ పదాన్ని ఇంకా మాట్లాడాలనుకోవట్లేదు. ఎందుకంటే అన్నవాడికి ఎలాగో సిగ్గు, శరం, మానం, అభిమానం అనేవి లేవు కాబట్టి వాటిని విస్మరించి మాట్లాడాడు కాబట్టి సో సిగ్గు, శరం, మానం, అభిమానం ఉన్న ఒక వ్యక్తిగా వాటిని నేను ఉచ్చరించాలనుకోవట్లేదు. సో కాబట్టి ఏంటంటే ఆ పదాన్ని ఇంకా నేను మాట్లాడాలనుకోవట్లేదు. ఎందుకంటే ఆ పదం అన్న ప్రతిసారి కూడా ఇంట్లో నేను మా అమ్మనో, మా అక్కనో, మా చెల్లినో, నా భార్యనో, నా పిల్లనో అనే విధంగా ఫీల్ అవుతున్నాను. సో ఆ ఫీల్ అవుతున్నాను కాబట్టి ఆ పదంగా నేను ఇంకా మాట్లాడలేక ఆ పదాన్ని ఉచ్చరించట్లేదు. కానీ అది మాట్లాడితే తప్ప వాళ్ళ కుటుంబాల్లో నాకు కలిగిన ఫీలింగు వాళ్ళకి కలగాలి. మాట్లాడడానికి నాకు ఏదైతే ఆ ఫీలింగ్ కలుగుతుందో ఆ పదం అన్న వాడి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి ఆ ఫీలింగ్ కలగాలి. సో వాళ్ళకైనా ఇప్పుడు మరి కలిగిందో లేదో కూడా ఇంకా దేవుడికే ఎరుక, వాళ్ళ అంతరాత్మలకే ఎరుక, అలాగే వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళకే ఎరుక.